ఫ్రెండ్స్, రాష్ట్ర డీజీపీపై వేటు తీవ్ర టెన్షన్లో హైకమాండ్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీజీపీ కె రాఘవేందర్ రెడ్డి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు సహా 20 మంది ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలని కోరుతూ ఈసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలువురు ఐపీఎస్ అధికారులపై పురంధేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు వారిపై వెంటనే వేటు వేయాలని ఈసీని కోరారు. దీనిపై వైసీపీ బగ్గుమంది. అయితే పురంధేశ్వరి చంద్రబాబు కోసం బరితెగించి ఉత్తరాలు రాస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థలో ఎలాంటి బరితెగింపు ఇప్పుడే చూస్తున్నామన్నారు. 22 మంది ఐపీఎస్ అధికారులపై పురంధేశ్వరి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నాని ఆరోపించారు. అయితే చంద్రబాబు వదిన తన మరిది కోసం బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారన్నారు. అయితే చంద్రబాబు వదిన అయిన పురంధేశ్వరి అప్పుడు తండ్రి ఎన్టీఆర్ ముందు సెకండరీగా ఉన్నారని, ఇప్పుడు మాత్రం పెత్తందారు చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు ఎంతవరకు అనేది. అదేవిధంగా ఏపీ డీజీపీ అయితే వేట్ అనేది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.